హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక కప్పు అటుకులు బంగాళదుంపతో మంచి మసాలా పూరి అయితే చేసి చూపించబోతున్నాను. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మంచి ఫ్లేవర్తో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే పూరీలు కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత మరి ఈ మసాలా పూరీలు ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఈ మసాలా పూరి కోసం ముందుగా అటుకులను అయితే నానబెట్టుకోవాలి. ఇలా 1 కప్పు వరకు అటుకులు తీసుకొని నీళ్ళను వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. అటుకులు కూడా మనకి తెల్లగా వచ్చేస్తాయి. ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ నీళ్ళంతా వాష్ చేసుకోండి. ఇలా నీళ్ళు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లోకి కొద్దిగంత వాటర్ని ఇలా చల్లుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ ఏమి పట్టవండి. కొద్దిగా నీళ్ళని ఇలా చల్లేసుకుంటే అటుకులు అనేవి కొద్దిగా నానిపోతాయి. ఒక 2-3 నిమిషాల్లోనే నానిపోతాయండి. ఇలా నానిన తర్వాత ఈ అటుకుల్ని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా పిండి ముద్దలా ఇలా కలిపేసుకోవాలి. ఇలా నలిపేసుకున్నారంటే మెత్తగా పిండి ముద్దలాగా వచ్చేస్తుంది. ఇలా అటుకులు కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న ఒక బంగాళదుంపను తీసేసుకొని ఇలా గ్రేటర్తో తురిమేశారంటే గడ్డలు అనేవి రాకుండా మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది బంగాళదుంప కూడా. నేను ఇక్కడ ఒకటే బంగాళదుంప తీసుకున్నానండి. ఈ బంగాళదుంప అంతా కూడా ఇలా మెత్తగా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఈ అటుకుల్లో కలిసేలాగా ఈ బంగాళదుంప పేస్ట్ని 2 కలిపిలా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 కలిపి ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే మనకి ఇలా పిండి ముద్ద వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు వాము అయితే వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు కసూరి మేతి తీసుకొని ఇలా క్రష్ చేస్తూ వేసుకోండి మెత్తగా. ఈ కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పూరీలు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అక్కడక్కడ కారం కారంగా తగులుతూ పూరి అయితే బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అటుకులు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ముందుగా నీళ్ళు ఏమి వేయకుండా ముందుగా కలిపిన ఈ అటుకులు బంగాళదుంప మిశ్రమంలో ఈ పొడి పిండి కలిసేలాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరం పడితేనే ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండంతా కూడా పూరి ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఒక 5-10 నిమిషాలకి పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా నానిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి పూరీలు అయితే చేసేసుకోవాలి. పిండిని ఇలా చిన్న ముద్దలా తీసేసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూరి అయితే రెడీ చేసుకుందాము. ఇలా పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లేసుకోండి. 2 వైపులు ఇలా పొడి పిండి చల్లేసుకున్న తర్వాత పూరీ కర్ర తీసుకొని చక్కగా రోల్ చేసుకోవాలి. ఎప్పుడు చేసే పూరీలాగా పెద్ద సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో చేసేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు. కొంచెం మందంగానే ఉంటాయి ఈ పూరీలు వచ్చేసి. అప్పుడే చక్కగా పొంగుతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో చేసుకున్నారంటే పూరీలంతా కూడా చక్కగా వచ్చేస్తాయి. అన్నీ కూడా ఒకేసారి ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటినైతే ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడిన తర్వాత మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క పూరీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయి ఇలా పైకి ఆయిల్లో తేలుతుందండి. తర్వాత ఇలా డిప్ చేసుకుంటూ ఫ్రై చేశారంటే చక్కగా పొంగుతూ వస్తాయి. ఒకవైపు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే చూడండి మంచి కలర్ అయితే వస్తాయి పూరీలు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి మసాలా పూరీలు. ఇలా ఫ్రై చేసేటప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పూరి. ఇలా 2 వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులు బంగాళదుంపతో చేసిన మసాలా పూరీలు అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసే నార్మల్ పూరీలు కాకుండా ఇలా మసాలా పూరీలు చేశారంటే 1కి 2 తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇవి నార్మల్గానే తినేయచ్చు. సైడ్ డిష్ కూడా అవసరం లేదు. మసాలా పూరీలు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ మసాలా పూరీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.